మహోన్నతుడు, సర్వాధికారి అని తండ్రి మీకు వందనాలు. పునరుత్థానుడై తిరిగి లేచిన వాడు నాయన, సమాధిని గెలిచావు. ఆ సమాధిని గెలిచిన మృత్యుంజయుడివైన మిమ్మల్ని ఆరాధించడానికి ఈ ఉదయవేళ మేమందరం కూడుకున్నాం. మీ స్వరము వినే కృప, వినుబుద్ధిని, గ్రహించు మనస్సుని, నడవగలిగిన జీవన శైలిని మాకు నేర్పించండి. మీ దాసు నిలువేళ మీ ఆత్మతో అభిషేకించమని, కృప వెంబడి కృపచేత నింపి 20,000 కుటుంబాలతో పరిచయాన్ని ఆశీర్వదించమని నజరేయుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, వాక్య భాగంలోకి వెళ్దాం. యోహాను గారు రాసిన సువార్త భాగం 15వ అధ్యాయము 7వ వచనం. 15వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన ఏటట మీరు బహుగా ఫలించుట వలన. చెప్పండి అందరూ చెప్పండి. మీరు చెప్పండి. బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి. ఎవరు మహిమపరచబడతారట? నా తండ్రి మహిమపరచబడును. దేనిని బట్టట? మీరు బహుగా ఫలించడం బట్టి, మీరు బహుగా దీవించడం బట్టి, మీరు బహుగా అభివృద్ధి చెందడం బట్టి నా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. మనం బాగుపడితే, మనం దీవించబడితే, మన జీవితాలు కట్టబడితే, మన జీవితాల్లో దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటే, మన వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటే, మన కుటుంబాలు అభివృద్ధి చెందుతూ ఉంటే, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటే, వస్తు వాహనాల విషయంలో అభివృద్ధి చెందుతూ ఉంటే, ప్రార్థనలో ఎదుగుతూ ఉంటే, విశ్వాసములో బలము తెచ్చుకుంటుంటే, పరిశుద్ధత వెంబడి పరిశుద్ధతలోకి, వాక్యం దగ్గరకు వచ్చినాక పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టాలా, కానీ స్నేహాలు విడిచిపెట్టాలా. మాకు తెలియదులే, మాకు అంటదిలే అనుకున్నట్టుగా దేవుడట వేశ్యని క్షమిస్తాడట, కానీ వేషధారణ అన్నది ఆయనకి ఇష్టం. వేషధారణ, వాక్యము తెలిసి కూడా వాక్యానుసారంగా బ్రతకకపోవడాన్ని వేషధారణ అంటారు. వేషధారణ అంటే ఏంటి? వేషధారణ అంటే ఏంటంటే వాక్యము తెలిసి, వాక్యము విని, వాక్యము చాలాసార్లు వింటూ అలాగా జీవించకపోవడాన్ని, అంటే వాక్యానుసారముగా జీవించకపోవడాన్ని వేషధారణ బ్రతుకు అంటాడు. అది ఏటట? వేశ్య కంటే వేషధారి దేవుని దృష్టిలో అసహ్యమైనటువంటి వ్యక్తి. కనుక నీకు ఏ వాక్యం అయితే తెలుస్తూ ఉందో, ఏ వాక్యమును బట్టి ప్రభు నిన్ను సరిచేసుకోమని పదే పదే మాట్లాడుతూ ఉంటాడో, ఆ వాక్యమునకి నువ్వు లోబడి సరిచేసుకొని జీవించాలి. అది భక్తికి మూలము, విశ్వాస జీవితానికి మూలమైనటువంటి మొదటి మెట్టు, ప్రధానమైనటువంటి మెట్టు నీవు వాక్యం విని సరిచేసుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం వస్తూ ఉంది. ఒక 2 వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. ఒక ఆయన పాత నిబంధనలు ఉన్నాడు. ఆయన పేరు రాజు అయిన దావీదు. చెప్పండి, ఎవరు? పాత నిబంధనలు ఎవరున్నారు? కొత్త నిబంధనలో ఒక రాజు ఉన్నాడు. కొత్త నిబంధనలో చాలామంది రాజులు ఉన్నారు. ఒక రాజుని నేను మీ ముందుని పెడతా ఉన్నాను. ఆయన పేరు హేరోదు. ఆ రాజు పేరేంటి? హేరోదు. జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి. ఎవరు బాగుపడతారో, ఎవరు చెడిపోతారో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎవరు బాగుపడతారో, ఎవరు చెడిపోతారో ఈ 2 విషయం కొరకు చెప్పినప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది.
స్తోత్రం చెప్పండి. ఈ రాజైన దావీదు ఒక పొరపాటు చేశాడు. ఈ రాజైన హెరోదు కూడా అదే పొరపాటు చేశాడు. ఈయన ఒక పొరపాటు చేశాడు, అలాంటి పొరపాటే ఈయన కూడా తప్పు చేశాడు. ఈయన దగ్గరికి ఒక దైవజనుడు వచ్చాడు, చెప్పాడు. ఈయన దగ్గరికి ఒక దైవజనుడు వెళ్ళి చెప్పాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా ఇక్కడే ఉన్నారా, ఎక్కడికి పోతున్నారా? ఎక్కడికి పోకండి దయచేసి. మీరు పోతే మళ్ళీ మీ భర్తలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. కనుక ఇక్కడే ఉండండి, మళ్ళీ మనసులో ఇక్కడే ఉండండి, ఆలోచనలు ఇక్కడే ఉండండి. రాజు అయిన దావీదు బెత్షెబా అనబడుతున్న ఒక ఆమె దగ్గర పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. దైవజనుడైనటువంటి నాతాను అనబడిన వ్యక్తి వెళ్ళి ఆ దైవజనుడు చెప్తున్నాడు, దావీదు నువ్వు చేసింది తప్పయ్యా అన్నాడు. ఒక స్టోరీ చెప్పాడు. పలానా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు కాకుండా పక్కింటి గొర్రెని తీసుకుని వచ్చి తను ఆ గొర్రెని ఇలా చేసిన ఒక స్టోరీ అంతా చెప్తే, అప్పుడు దావీదు అన్నాడు, ఆ గొర్రెని తీసుకుని వచ్చిన వాడికి కఠిన శిక్ష వేయాలి అని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు దైవజనుడు అన్నాడు, దైవజనుడి పేరు ఏం పేరు? సాతాను కాదు, నాతాను. మనకి గుర్తుండవు పనికిమాల విషయాలు మాత్రం దీని ఎండగా. ఏది గుర్తుంచుకోవాలో గుర్తుంచుకో, ఏది గుర్తు పెట్టుకోవాలో దాన్ని గుర్తుపెట్టుకో, ఏది గుర్తు పెట్టుకోకూడదో దాన్ని గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. మనకున్న పెద్ద గ్రేట్నెస్ మాట. దయచేసి ఆ నాతాను వెళ్ళి దావీదు అన్నాడు, దావీదు ఇది నువ్వు ఈ పొరపాటు చేసింది నువ్వే అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరైనా ఒకళ్ళు తప్పు చేసి నీకు కనబడితే, ఏంటి చెప్పండి, నీకు కనబడితే నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్తే బాగుంటుంది, కానీ పక్కింటోడు చెప్పటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒకవేళ నువ్వే నాతాను అంతటి గొప్ప వ్యక్తివి అనుకో, దైవజనుడు అనుకో, లేకపోతే అంత భక్తిపరుడు అనుకో, నీవు కళ్ళార చూసి నీకు కనబడితే, లేదా దేవుడు నీకు ఒక ప్రత్యక్షత ఇస్తే అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడాలి. నా కళ్ళార కనబడినా సరే నేను వారిని అడగను, నా పని అది కాదు. రాత్రి 11 గంటలకు నేను బయటికి వెళ్ళాను ఒక దైవజనుడిని కలవడానికి. వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి పెళ్ళి కాని అమ్మాయిని తీసుకొని రాత్రి 11 గంటలప్పుడు హైవే మీద వెళ్తూ ఉన్నాడు. బయటి వ్యక్తి కాదు, బయట వ్యక్తి అయితే నేను చెప్పను, నాకు అనవసరం. వాళ్ళ అమ్మా నాన్న మందిరానికి వచ్చేవారు. బాధ అనిపించింది. ప్రియులారా, దావీదు దగ్గరికి వెళ్ళి ఇది నువ్వు చేసిన తప్పయా అని చెప్పినప్పుడు దావీదు ఏం చేసుకున్నాడంటే తన హృదయాన్ని, తన ప్రవర్తనను దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను చేసింది తప్పే, నేను చేసింది చెప్పండి, చెప్పరే, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. ప్రభు పాదాల దగ్గర మోకరించాడు. అందుకే బైబిల్లో రాయబడుతుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వేదైతే చేసావో, ఏదైతే చేస్తా ఉన్నావో, ఏదైతే దేవుడు సరిచేసుకోమని చెప్పాడో దానిని నువ్వు సరిచేసుకోవటం వలన నీవు ఆశీర్వదించబడతావు, బహుగా ఫలిస్తావు. ఫలించాలంటే సరిచేయబడాలి. స్తోత్రం చెప్పండి. ఏటట మీరు బాగా దీవించబడాలండి మేము అనుకుంటారు. మీరు బాగుపడకూడదు అనుకుంటున్నారా? మేము బాగా దీవించబడాలి, మేము బ్రతుకులు బాగోవాలి, మేము ఫలించాలి, మేము అభివృద్ధి చెందాలి, మా పేరు, మా ప్రఖ్యాతలో, మా ఆస్తులు, మా అంతస్తులో, ఇదిగో మా పిల్లలు స్థిరపడాలి, మేము ఇల్లులు కట్టాలి, వివాహాలు జరగాలి, మంచి వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలు చేయాలి, ఉన్నతంగా ఉండాలి అనుకుంటాం. ఎలాగనుకుంటారు? మా పిల్లలు చెడిపోవాలనుకున్న చేతులు ఎత్తారు. ఒకసారి ఎత్తలేదు. ఎవరు భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా అనుకోడు.
మా పిల్లలు ఉన్నతంగా ఉండాలా, పైన ఉండాలా, మంచిగా ఉండాలనుకుంటారు. మీ పిల్లలు మంచిగా ఉండాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. మీరు ఫలించాలి అంటే, మీ పిల్లలు దీవించబడాలి అంటే మీరేం చేయాలంటే అతిక్రమములను విడిచి పెట్టాలి. చూడండి సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును. ఏటట? అతిక్రమమును దాచిపెట్టువాడు ఏటట? చెప్పండి, చెప్పండమ్మా. అతిక్రమములను దాచిపెట్టువాడు. చెప్పండారా, మేము చెప్పింది చెప్పండి. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటే అర్థమేంటి? బాగుపడడు అని అర్థం. ఏటట? ఆడెప్పటికీ బాగుపడ్డు. ఎవడైతే అతిక్రమాన్ని, ఎవరైతే పొరపాటును, ఎవరైతే తప్పును, ఏమండి మీ ఇంట్లో రోజు ఆ ఇల్లు ఆ తిన్న గిన్నెలు గట్ట కడిగేసి ఆ చెత్త బయటేస్తారు, ఇంట్లో దాచుకుంటారా? చెప్పండి. దాచుకోవచ్చు కదా, మీ చెత్తే కదా, మీ చెత్తే కదా. చెప్పరే మర్రా, మీరు తిన్న చెత్తే కదా. చెప్పరే ఏమమ్మా, ఎందుకు దాచుకోమో? ఎందుకు కంపు వస్తుంది అంటే చెత్త కనుక. స్తోత్రం చెప్పండి. అది పనికిరాని కనుక. నీ జీవితంలో పనికిరానిది ఏదైతుందో అది అంతా చెత్తే. ఆ చెత్త ఉంచుకోవడం వలన నీ బ్రతుకంతా కంపు కొడుతుంది, నీ బ్రతుకంతా దుర్భరంగా ఉంటుంది, దుర్వాసనగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఆ తప్పును దాచుకొని ఆ తప్పుని అదే పదే 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 చెప్పినా సరే దున్న పోతు మీద వర్షం పడినట్లుగా అది పొరపాటు చేస్తూ, అది తప్పు చేస్తూ అలాగ కొనసాగడం వలన, ఆ అతిక్రమమును దాచుకోవడం వలన, ఆ పొరపాటును దాచుకోవడం వలన, ఆ లోపాన్ని దాచుకోవడం వలన, ఆ సరి చేసుకోవాల్సిన విషయాన్ని సరి చేసుకోకపోవడం వలన ఏమవుతారంట? వర్ధిల్లరు, పాడైపోతారు అని చెప్తుంది వాక్యం. స్తోత్రం చెప్పండి. ఏమవుతారు? పాడైపోతారు. నీకు వాక్యము తెలుసు, నీకు వాక్యము చెప్పుచున్నాను, నీవు వాక్యమును బట్టి ఏం చేయాలా? సరి చేసుకోవాలా. దావీదు దగ్గరికి నాతానేలు, అయ్యా దేవుడి మాట నీకు చెప్పమన్నాడు, దేవుడి మాట నీకు చెప్పమన్నాడు, నువ్వు ఈ విషయంలో సరి చేసుకోవాలి, ఈ విషయంలో నీ పొరపాటును సరి చేసుకోవాలని చెప్తే దావీదు సింహాసనం మీద నుంచి కిందకు దిగొచ్చి నాతానికి సాష్టాంగ నమస్కారం చేసి దైవజనుడితో అంటున్నాడు, అలాగూ నేనే చేసింది పొరపాటునే, నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గర నా అతిక్రమములో నేను ఒప్పుకొందును అని అనుకొంటిని అని అంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నా అతిక్రమాన్ని నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాను, అతిక్రమాన్ని విడిచిపెడతాను, ఆ పొరపాటుని విడిచిపెడతాను, తప్పుని విడిచిపెడతానని ఆ మహారాజు అయిన దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు, దైవజనుడు చెప్పిన మాటను బట్టి. హల్లెలూయా. దావీదు తర్వాత ఎంతగా అభివృద్ధి చెందాడంటే ఫలించాడు, అభివృద్ధి చెందాడు. దేవుడు తర్వాత దావీదు అంటాడు, దావీదు నీ వంశములో నుంచి ఇశ్రాయేలు సింహాసనం మీద ఒక్కడు ఉండక మానడు. ఒక వ్యక్తి నిశ్చయముగా ఇశ్రాయేలు ఉన్నంత వరకు కూడా ఇశ్రాయేలు సింహాసనం మీద నీ యొక్క కుటుంబములో ఒకడు రాజ్య పరిపాలన చేయటం, ఒకడు సింహాసనం మీద ఉండక మానడు అని దేవుడు ఆయనతో చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇటన్నాడు ఆయన, దావీదో నీ కుటుంబములో, నీ వంశములో ఒక వ్యక్తి సింహాసనం మీద ఉండక మానడు. ఒక వ్యక్తి అనగా నీ పిల్లల తరములో ఒక వ్యక్తి ఇశ్రాయేలు రాజ్యం మీద, సింహాసనం మీద నీ గర్భవాసి ఒకడు ఉండక ఉంటాడు నిశ్చయముగా అని చెప్పాడు, ప్రమాణం చేశాడు. హల్లెలూయా. దావీదు వింటున్నారా? దావీదు చేసిన పొరపాటు, దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి సరి చేసుకొని తన జీవితాన్ని, తన బ్రతుకుని కడుక్కొని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాడు. తర్వాత దావీదు రాజ్యము తరతరాలకి స్థిరపరచబడింది.
ఒకని మార్గమట ఏటట రాయబడుతుంది బైబిల్లో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. ఏటట ఒకని మార్గము వాని దృష్టికి. సామెతల గ్రంథము సామెతలు గ్రంథము 16వ అధ్యాయం చదవండి 16వ అధ్యాయము 25 వచనము. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఏటట ఒకని మార్గము, ఏటట నీ మార్గము నీకు సరిగా కనబడుతుంది. ఎవడి మార్గము ఎవడి ఉద్దేశాలు ఆడికి సరిగాను బాగుగా కనబడతాయి, కానీ తుదకు ఎక్కడికి వెళ్తుందట? అది మరణమునకు చేరును. చివరికి ఎక్కడికి వెళ్తుంది? నీది నీకు, నీ స్టైల్ నీకు బాగానే ఉంటుంది, నీ పద్ధతి నీకు బాగానే ఉంటుంది, నీ విధానం నీకు బాగానే ఉంటుంది. నీవు కనికరించి దయదలిచి ఏంటి చెప్పండి, కనికరించి చెప్పండి, కనికరించి దయదలిచి నీకు ఎప్పుడో అవకాశం ఉంటే దేవుని దగ్గరికి వస్తావు. అది నీకు సరిగా ఉంటుంది. చెప్పరే, అది నీకు సరిగానే కనబడుతుంది నీ మార్గం. ఎప్పుడైనా నీకు రాత్రి ప్రార్థన చేయాలనిపిస్తే ఆ రాత్రి కొంతసేపు ప్రార్థన చేస్తావు, మరుసటి రోజు నీకు నచ్చితే చేస్తావు, నచ్చకపోతే ప్రార్థన చెయ్యవు. చేసినా నీకు నచ్చితే చేస్తావు, నచ్చకపోతే చేయవు. అని ఏమంటున్నాడంటే ఒకని మార్గము. ఇప్పుడు నువ్వేదైతే చేస్తున్నావో అది నీకు బాగుగా అనిపిస్తుంది. దావీదు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, దావీదు తప్పు చేసినప్పుడు దావీదుకి అది బాగా అనిపించింది. కానీ దైవజనుడు వచ్చి ఒక మాట చెప్పాడు, ఏయ్ రాజా, నీవు ఈ విషయంలో సరి చేసుకోవాలన్నాడు. ఏం చేశాడు తెలుసా? నవ్వుతూ, హృదయంలో పశ్చాత్తాపడుతూ, దైవజనుని తిరస్కరించక, దైవజనుని తిరస్కరించక, దైవజనుడిని త్రోసివేయక, నేను రాజును కదా నువ్వెంతటోడివని అనకుండగా, నేను రాజును కదా నా ఇష్టం అనకుండగా, నేను రాజును కదా నువ్వెవడో నాకు చెప్పడానికి అనకుండగా అలాగనే అని చెప్పాడు. ఎంతమంది దైవజనుడు చెబితే మీలో లోబడేవారు ఉన్నారు? ఇప్పుడు చెప్పాను అనుకో, అమ్మా సాయంకాలం ప్రార్థనకు రండి అన్నాను అనుకో, మీరు లోబడతారా? మీరు వింటారా నా మాట? అమ్మా సాయంకాలం ప్రార్థన ఉంది, రండి సాయంకాలం ప్రార్థన చేద్దాం, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ వ్యాపారాల కొరకు, పిల్లల భవిష్యత్తుల కొరకు రండి సాయంకాలం ప్రార్థన చేద్దాం అన్నాను అనుకో, మీరు లోబడతారా? దావీదు దగ్గరికి వెళ్ళి, సింహాసనం మీద ఉన్నోడి దగ్గరికి వెళ్ళి, ఏయ్ రాజా, నువ్వు చేసిన తప్పు నువ్వు సరి చేసుకో అని చెప్పినప్పుడు అంతటి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దేవుని భయం ఉన్నవాడు, దేవుడు అంటే తెలిసిన వాడు ఏం చేశాడంటే, ఆ దైవజనుడు కదా నాకు చెప్పింది న్యాయమే కదా, నాలో పొరపాటు ఉంది కదా, నాలో ఈ తప్పు ఉంది కదా, నేను చేసింది పాపిష్టిది, నేను చేసింది తప్పు అని సింహాసనం కిందకి దిగి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుని ఎదుట సరి చేసుకుని. అందుకని అంటున్నాడు, అతిక్రమమును దాచిపెట్టువాడు బాగుపడడు, అతిక్రమమును, తప్పుని, పొరపాటుని మరి అది అర్థం చేసుకొని విడిచిపెట్టి జీవితాన్ని సరి చేసుకుంటే నీవు ఎలాగుంటావు తెలుసా? ఫలిస్తావు. హల్లెలూయా. ఫలించాలంటే మొట్టమొదటిది నీవు సరి చేయబడాలి. నేను ద్రాక్ష వల్లిని, తీగలో మీరు ద్రాక్ష వల్లిలో తీగలు అంటుకట్టబడి ఉంటే ఫలిస్తాయి. ఫలింపని ప్రతి తీగ కూడా ఏం చేయబడుతుందట చెప్పండి? ఫలింపని ప్రతి తీగ కూడా దేవుడు తీసి పారవేస్తాడు. నీ జీవితం ఫలిస్తే నా దేవునికి మహిమ వస్తుంది. నువ్వు ఫలించకపోతే ఆయనే చేత్తో తీసి పారవేస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడే తీసి పారవేస్తాడు. దేవుడే నిన్ను తీసేస్తాడు. నువ్వు సరిగా లేవనుకో, దేవునికి ఇచ్చిన పని నువ్వు అనుకుంటావు నేను మానేశాను అనుకుంటావు. కాదు,
దేవుడు నీకు ఇచ్చిన పనిని దేవుడే తీసి పక్కన పెడతాడు. నువ్వు ఫలించలేదు కనుక నువ్వు దాన్ని ఒక తలాంతుని 2 తలాంతులు 5 తలాంతులు ఎలాగైతే వారు చేసుకొచ్చారో ఆ ఉపమాన రీతిగా 1 తలాంతు ఇచ్చిన వాడు దాన్ని అభివృద్ధి చేయలేదు కనుక అభివృద్ధి చేయలేనోడి దగ్గర ఆ పని ఉంచడు. ఆయన ఆ పని తీసి అభివృద్ధి పరిచేవాడికి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఈ తలాంతుల కొరకు తెలుసు? మొదటి తలాంతు ఎంత? తలాంతులు ఎంతమందికి ఇచ్చాడు ఆయన? ఎంతమందికి ఇచ్చాడు? ఎంతమంది ఉన్నారు? 3 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తికి ఎన్ని ఇచ్చాడు? ఒక వ్యక్తికి 5 ఇచ్చాడు. ఇంకో వ్యక్తికి ఎన్ని ఇచ్చాడు? ఇంకో వ్యక్తికి ఎన్ని ఇచ్చాడు? 1 1 2 5. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 2 5. వీళ్ళ దగ్గరికి మళ్ళీ వచ్చాడు ఆయన. మళ్ళీ వచ్చాడు. ఏది నేను ఇచ్చింది ఏది నాకు అన్నాడు. నేను ఇచ్చింది ఏది? స్తోత్రం చెప్పండి. నేను ఇచ్చింది మరలా నాకు ఇయ్యు. అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముకు పిల్లలు ఇచ్చాడు. అబ్రహాముని మళ్ళీ ఏమన్నాడు చెప్పండర్రా? పిల్లోడిని ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు? 13-15 సంవత్సరాల తర్వాత ఏమన్నాడు? మళ్ళీ వచ్చి ఏయ్ అబ్రహామా నీ పిల్లోడిని బలి ఇవ్వాలన్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మీకు ఇచ్చిన తర్వాత దేవుడు తిరిగి అడుగుతాడు. ఎప్పుడు వినలేదేమో పాపం, ఎప్పుడు నువ్వు వినలేదేమో, దేవుడు నీకు ఏదైనా ఇస్తే దానిని మరలా ఆయన అడుగుతాడు. జాగ్రత్త. నీకేదైనా దేవుడు పని అప్పచెప్పితే దానిని దేవుడు మరలా తిరిగి అడుగుతాడు. ఏదైనా తలంతు ఇస్తే దాని కొరకు దేవుడు మరలా అడుగుతాడు. నీకు పిల్లలు ఇస్తే దేవుడు ఆ పిల్లలను దేవుని పని కొరకు అడుగుతాడు. జ్యేష్ఠపుత్రుడు జ్యేష్ఠపుత్రిక దేవుని మందిరములో దేవునికి కావలసినవి చెందినవై ఉన్నవి. దేవుని స్తోత్రం. గర్భఫలము జ్యేష్ఠపుత్రుడు లేదా జ్యేష్ఠపుత్రిక యెహోవాకు అర్పణ లేదా దేవునికి. మీ ఇంట్లో ఉన్న ప్రతి మగబిడ్డ, మొదటి మగబిడ్డ లేదా మొదటి ఆడబిడ్డ దేవునికి చెందినది. ఎవరికి చెందింది తెలుసా ఈ సంగతి? మీ పిల్లలు దేవునికి అర్పణగా ఇవ్వాలా. మీ పిల్లలు అందులో మొదటి ఫలము దేవునిది, ప్రథమ ఫలము దేవునిది. స్తోత్రం చెప్పండి. మీ కష్టార్జితంలో కూడా ప్రథమ ఫలము దేవునిది. మీ గర్భఫలములో మొదటి ఫలము దేవునిది. మీకు వచ్చిన పంట ఫలములో మొదటిది ప్రథమమైనది దేవునిది, ప్రథమ ఫలము అని రాస్తాడు ఆయన. పిల్లరా జాగ్రత్తగా వినండి. నీ మార్గం నీకు సరిగా కనబడొచ్చు. దావీదు తప్పు చేసినప్పుడు అది ఆయనకి సరిగా అనిపించింది. దావీదు దేవునికి నచ్చదు చేసినప్పుడు దావీదుకి అది సరిగా కనబడింది. తర్వాత దైవజనుడు వెళ్ళి గద్దించాడు. గద్దించినప్పుడు సరి చేసుకున్నాడు. దేవుడు దావీదు రాజ్యాన్ని స్థిరపరిచాడు. కొత్త నిబంధనలో హేరోదు అని ఒక రాజు ఉన్నాడు. అలాంటి తప్పే చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దావీదు చేసిన తప్పే. చెప్పండరా, దావీదు ఏ తప్పు అయితే చేశాడో అది ఏ తప్పు రాజు అని హేరోదు చేస్తున్నాడు. అక్కడికి దైవజనుడైనటువంటి యోహాను గారు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? ప్రవక్త అయినటువంటి యేసు ప్రభుకి బాప్తిస్మం ఇచ్చినటువంటి, అరణ్యములో కేకలు వేయించిన ఒక శబ్దమైనటువంటి, స్త్రీలు కనిన వారిలో స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్ప వ్యక్తి భూమి మీద లేడని యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. యేసు ప్రభు యోహాను గారి కొరకు ఒక మాట చెప్తాడు. అమ్మలారా వినండి, అయ్యలారా వినండి, ఈ భూమండలం మీద యోహాను లాంటి వ్యక్తి లేడో, అంత గొప్ప వ్యక్తి లేడు. అంత గొప్ప వ్యక్తి కనుకే యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. గొప్ప వ్యక్తి కనుకే అక్కడికి యోహాను గారు రాజు అనే హేరోదు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తాడు. రాజా ఏటన్నాడు చెప్పండి? రాజుగారు మీరు చేస్తుంది తప్పు అన్నాడు. మీరు చేస్తుంది తప్పు. ఆ పక్కనే
వింటుంది ఆవిడ మేడం. ఆ మేడం విని దైవజనుని ఊరకనే వదలకూడదు అని చెప్పి రాజు అయిన హేరోదుతో చెప్తా ఉంది. టైం కొరకు కనిపెట్టింది. ఒక టైం వచ్చింది, ఆ టైం కొరకు వెయిట్ చేసింది. దైవజనుడు యొక్క తల అడిగింది. దైవజనుడు యొక్క తల అడిగింది. ఏం చేశాడు తప్పైనా మీరు చెప్పండి? యోహాను గారి యొక్క తల కావాలని అడిగింది ఆమె. ఎవరామె? 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 ఆమె పేరు హేరోదియా. ఆమె ఎందుకు అడిగింది యోహాను గారి తల అంటే, రాజు అయిన హేరోదుతో అక్రమ సంబంధం పెట్టుకుంది కనుక. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి దైవజనుడి విలువ తెలీదు. ఎన్ని చెప్పండి వీళ్ళకి ఎక్కదు. ఆయన ఏం చేశాడు పాపం? ఆయనకి వెళ్ళి చెప్తున్నాడు, రాజా నీవు సరి చేసుకోవయ్యా అని చెప్పాడు. సరి చేసుకోయ్యా, తప్పు చేస్తున్నావు అని అడిగితే ఆ పక్కన విన్నది ఈవిడికి మంట వచ్చింది. పుచ్చకాయల దొంగ అంటే పుచ్చకాయల దొంగ అంటే భుజం తడువుకుంటా అతనితో చెప్తే ఈవిడికే నొప్పి. ఈవిడికి సంబంధం ఉంది కనుక ఆవిడేం చేసింది, అతని తల కావాలని చెప్పి అడిగితే తల తీసుకెళ్ళి ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఒకే పొరపాటు ఇద్దరు వ్యక్తులు చేస్తున్నారు. ఒకే రకమైన పొరపాటు ఇద్దరు చేశారు. అందులో ఒక వ్యక్తి చెప్తే మారాడు, ఇంకొక వ్యక్తి చెప్తే మారలేదు. వారి రాజ్యము కూలిపోయింది. ఈయన రాజ్యము తరతరాల వరకు స్థిరంగా ఉంది. నీ మార్గం నీకు సరిగా అనిపించవచ్చు, నీ పద్ధతి నీకు సరిగా అనిపించవచ్చు, నీ మాట నీకు సరిగా అనిపించవచ్చు, నీ ప్రవర్తన నీకు సరిగా అనిపించవచ్చు, నువ్వు పెట్టుకున్నటువంటి సంబంధాలు నీకు సరిగా అనిపించవచ్చు, నువ్వు వెళ్తున్న స్నేహాలు నీకు సరిగా అనిపించవచ్చు, నువ్వు చేస్తున్న పని నీకు సరిగా అనిపించవచ్చు. వాక్యంతో చూస్తే నువ్వు శుద్ధ తప్పు. దైవజనుడు ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి వాక్యం తీసుకుని వస్తాడు. దైవజనుడు ఎప్పుడు కూడా దేవుని మాటని మీకు జ్ఞాపకం చేసి చూపిస్తూ చెప్తా ఉంటాడు. నీకు సరి చేసుకోవడానికి ఇష్టం లేక నువ్వేం చేస్తావంటే హేరోదియాలాగా లోకముతో సంబంధం పెట్టుకున్నవారు, మనుషులతో సంబంధాలు పెట్టుకున్నవారు, లోకపు అవసరతలతో సంబంధాలు పెట్టుకొని వాటిని విడిచిపెట్టలేని వారు దైవజనుడి మాట వినరు. వెంటనే అర్థమవుతుందా? ఎవరికైతే ఈ లింకులు ఉంటాయో, ఈ లింకులు ఉన్న వాళ్ళు దైవజనుడి మాట చెప్పితే వినరు. పాపపు సంబంధాలు పెట్టుకుంటే ఈ మాటలు ఎక్కవు. అదే పాపంలో ఉన్నాడు కానీ దేవుని భయముతున్నాడు దావీదు. వెంటనే మీరు నమ్మరు, వెంటనే అన్నాడు, నేను అతిక్రమము చేసినది నిశ్చయము అవును అన్నాడు. మందిరానికి వెళ్ళాడు, సరి చేసుకున్నాడు. కనుక అన్నాడు, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు? మీరు బహుగా ఫలించడాన్ని బట్టి మీరు వర్ధిల్లితే నా తండ్రి మహిమ, నా తండ్రి నామము మహిమపరచబడుతుంది. మీరు బాగుపడితే నా దేవుడు మహిమపరచబడతాడు. మీరు అభివృద్ధి చెందితే నా తండ్రికి మహిమ వస్తుంది. కనుక మీరు బహుగా ఫలించండి అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? మీరు బహుగా ఫలించండి, మీరు బాగుపడండి, స్థిరపడండి, ఉన్నతంగా ఉండండి, పై స్థాయిలో ఉండండి. మీరు అలాగుండడం వలన నా తండ్రికి మహిమ అని చెప్పాడు. అలా ఉండాలంటే ఏం చేయాలంటే మన ప్రవర్తనను, మన మార్గమును సరి చేసుకోవాలి. మనల్ని మనము సరి చేసుకోవాలి. నీవు వాక్యము చెప్పుచున్నప్పుడు చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం. శిక్ష నొంద నల్లని వాడు తన ప్రాణమును తృణీకరించెను, గద్దింపును వినివాడు వివేకియగును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. హల్లెలూయా. ఘనతకు ముందు వినయం. దేనికి విధేయత చూపుతావు అంటే దేవుని మాటకు విధేయత చూపుతావు. దేవుని మాటకు నువ్వు గౌరవిస్తావు. దేవుని మాట నువ్వు
ప్రేమిస్తూ దేవుని మాటను బట్టి నీవు నీ నడక, నీ పడక, నీ మాట, నీ ప్రవర్తన సరి చేసుకుంటాము. ఇది వినయము. దేవుని మాటను బట్టి విధేయత చూపాలి. దేవుని మాటను బట్టి నువ్వు విధేయత చూపాలి. నువ్వు నేర్చుకొని ఆ పాపమును తప్పును పక్కన పెట్టి ఆ మాటకు లోబడి జీవిస్తే అది ఏటట అలాగ నడవడం ఏమవుతుందంటే నీ ముందు ఘనత నడుస్తూ ఉంటుంది. నువ్వు విధేయత చూపుని కొలదిగా నీ ముందు ఘనత నడుస్తుంది. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, ఘనతకు ముందు వినయము విధేయత నడుస్తుంది. నువ్వు స్తోత్రం చెప్పండి. విధేయత చూపుతావు దేనికి? ఆయన మాటకి విధేయత చూపి సరిచేసుకొని ఇది నాకు తగదో, ఇది నేను చేయకూడదని చెప్పి వాక్యమును బట్టి నీ నడకను సరళం చేసుకుంటావు, సరి చేసుకుంటావు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఘనమైన స్థాయిలోకి వెళ్తావు. దేవుని స్తోత్రం. నువ్వు బహుగా ఫలించడం బట్టి నా దేవుడు మహిమపరచబడతాడు. చూడండి, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. త్వరగా జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10,000 మంది. ఎంతమంది? 10,000 చెప్పండమ్మా, ఎంతమంది? ఒక యూదుని చెంగు పట్టుకొని 10,000 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తమని చెప్పుదురు. అందరూ ఆ మాట మీద దృష్టి పెట్టండి. వారట అందున అన్యజనులట, అందున ఆయా భాషలు మాట్లాడుచున్నవారు, అందున దేవుడు అంటే తెలియని వారు, అన్యజనులు వచ్చి యూదులు అనగా క్రైస్తవుడు లేదా దేవుని నమ్ముకున్న బిడ్డల దగ్గరికి వచ్చి, అమ్మా మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీ దేవుడు మీతో ఉన్నాడు, మీ దేవుడు మీ పక్షముగా ఉన్నాడు, మీ దేవుడు మీ కష్టములు ఉన్నాడు, మీ దేవుడు మీ పేదరికంలో ఉన్నాడు, మీ దేవుడు మిమ్మల్ని దీవించాడు, మీ దేవుడు మిమ్మల్ని ఫలింపజేశాడు, మీ దేవుని వల్ల మీరు ఇల్లు కట్టారు, మీ దేవుని వల్ల మీరు వివాహాలు చేశారు, మీ దేవుని వల్ల మీ స్థితి మారింది, మీరు నమ్ముకున్న దేవుడు మీ స్థితిని మార్చాడు, మీ పరిస్థితిని మార్చాడని అన్యజనులు వచ్చి నీ దగ్గర అంటారట, అమ్మా మీరు ఎంత ధన్యులు, మీ దేవుడు మిమ్మల్ని ఈ శ్రమలలో నుంచి, కష్టములో నుంచి, పేదరికములో నుంచి, ఈ నిందలో నుంచి, అవమానములో నుంచి మీ దేవుడు పైకెత్తాడు, మీ దేవుడు గొప్పవాడు అని చెప్పి అంటారట. మేము కూడా, స్తోత్రం చెప్పండి, మేము చెప్పండరా, మేము కూడా ఏమని చెప్తుంది వాక్యం? మేము కూడా మీతో, అమ్మ బాబోయ్ మీరు ఎక్కడ లేరు, ఎక్కడో ఉన్నారు, మేము కూడా మీతో, వాక్యం చెప్తుంది మేము కూడా మీతో మీ దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాం. ఎందుకంటే మీరు బహుగా ఫలించారు, మీరు బహుగా వర్ధిల్లారు, మీ జీవితాలు బాగుపడ్డాయి, మీ బ్రతుకులు బాగుపడ్డాయి, మీ తలరాతలు మారాయి, మీ స్థితి మారింది కనుక మేము కూడా మీతో మీ దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాం అని చెప్తారట. స్తోత్రం చెప్పండి. అలాంటి సాక్ష్యం మీరు విన్నారో లేదో కానీ నేనైతే దానికి రివర్స్లో సాక్ష్యాలు విన్నా. మీరు అలాంటి సాక్ష్యాలు విన్నారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే వేరు సాక్ష్యం విన్నాను. ఎలాంటివి? అమ్మో ఆవిడ చర్చికి వెళ్తుంది, అమ్మో ఆవిడ, అమ్మో ఆ పిల్ల, అమ్మో ఆయన, అమ్మో ఆవిడతో, అమ్మో ఆవిడ నోట్లో నోరు, అమ్మ బాబోయ్ ఆవిడ నోరిప్పితే. ఇది ఎంత అమాయకంగా ఉంటారంటే మందిరంలో లోకం అంటే తెలియనంత అమాయకంగా ఉంటారు. కానీ మాట్లాడుతుంటుండేనే గొయ్యి తవ్వేస్తూ ఉంటారు, మాట్లాడుతుంటుంటారు గొయ్యి తవ్వేస్తుంటారు, మాట్లాడుతుంటుంటారు ఏటేటో చేసేస్తుంటుంటారు. ఎంత అమాయకంగా ఉంటారో మందిరంలో
బయటికి వెళ్తే అంత పులులాగా అయిపోతుంటారు. దేవుడు ఈ రెండు తత్వాలు, రెండు స్వభావాల్ని దేవుడు ఇష్టపడు. బైబిల్ ఉంటుంది, ఆయన ద్విమనస్కులారా అని అంటాడు. ద్విమనస్కులారా, ద్విమనస్కులు, రెండు తత్వాలు, రెండు స్వభావాలు, రెండు ఆలోచనలు, రెండు నిర్ణయాలు, రెండు పద్ధతులు. అందుకే తెలుగు సామెత, రెండు పడవల మీద కాలేయకు. ఇటు ఉంటే దేవుళ్ళు ఉండు, లేదా లోకంలో ఉండు. బైబిల్ అంటది, ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. ఉంటే ఎలాగ ఉండాలా? వెచ్చగా ఉండాలా, లేకపోతే చల్లగా ఉండాలి. కానీ నులివెచ్చనగా ఉండకూడదు. దేవుళ్ళు ఉన్నావు, దేవుళ్ళు ఉన్నట్టుగా ఉండు. దేవుని దగ్గరకు వస్తున్నావు, దేవుని దగ్గరకు వచ్చినట్టుగా ఉండు. దేవుని నమ్ముకున్న వాక్యము తెలుసు అంటావు, నీ జీవితంలో వాక్యం ఉండదు. వాక్యం తెలుసండి మాకు, బైబిల్ తెలుసండి మాకు. నీకు ఒక సంగతి తెలుసా? స్తోత్రం చెప్పండి. యేసు రక్తం చేయం చెప్పండి. రేయ్ ముందుకు రా, ఫోన్లో ఆడుకుంటున్నావు పెట్టి. హల్లెలూయా. అందుకే స్తంభం వెనకాల కూర్చుంటారు. ఆదాం చెట్టు వెనకాల ఎలా కూర్చున్నాడో స్తంభం వెనకాల కూర్చుంటున్నాడు. హల్లెలూయా. పాపం చేసినోడు లేకపోతే తప్పు చేసినోడు మందిరం రావడానికి ఇష్టపడరు. నీకోసం చెప్పట్లేదు, వాక్యం వాస్తవంగా చెప్తున్నా. ముందుకు రావడానికి ఇష్టపడరు. ఎందుకు? ముందుకు వస్తూ ఉంటుంటే ఆ దేవుని యొక్క ప్రభావం, వెలుగు దగ్గర ఆ తప్పులు పొరపాట్లు కనబడతాయని ముందుకి మనము రాము. జాగ్రత్త ప్రియులారా, మనము వాక్యమును పట్టుకొని నడవాలి. అతిక్రమమును విడిచిపెట్టాలి. మనము ఫలించాలి అంటే మన జీవితంలో సరి చేయబడాలి. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని వెనక్కి తోయడు. అలా చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని వెనకకి తోయడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నిర్లక్ష్యం చేయడు. దేవుడు ఎప్పుడు కూడా మనకిచ్చిందని తీసుకోడు. మనము పోగొట్టుకుంటేనే తప్ప. మనము పోగొట్టుకుంటేనే అది పోతుంది, కానీ దేవుడు మనకిచ్చిన దాన్ని తీసుకోడు. ఆ తలంతులు గలవాడు ఆ తలంతుని తీసుకెళ్ళి ఏం చేశాడంటే భూమిలో పాతి పెట్టేశాడు. ప్రభు వెళ్ళి అన్నాడు, అరే బాబు, నువ్వు వెళ్ళి పాతి పెట్టడం ఎందుకు? నువ్వు వెళ్ళి దాన్ని దాచేయడం ఎందుకు? పాతి పెట్టడం ఎందుకు? పాడు చేయడం ఎందుకు? నాకు ఇచ్చేయి, నేను దానికి కావలసిన వాడికే ఇస్తాను. స్తోత్రం చెప్పండి. అంతే కదా. నువ్వు అన్నం పెట్టాం, నువ్వు తినలేదు, నీకు మంచి బిర్యానీ ఇచ్చాం, మేము ఈ బిర్యానీ తినమండి, మాకు స్పెషల్ బిర్యానీ వస్తుంది. ఒకప్పుడు తిండి లేనప్పుడు మందిరంలో అన్నం ఉంటే బాగున్నాను. ఈరోజు మందిరంలో భోజనం పెడితే భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పండి, ఎంత కరెక్ట్ ఇది? మందిరంలో భోజనం చేయకుండా వెళ్ళిపోతుంది. మీరు చెప్పండి, మందిరంలో భోజనం చేయడం ఆశీర్వాదమా శాపమా? నీకు ఒక సంగతి నేను చెప్తాను చూడు, నాకు తెలిసింది. యేసు ప్రభు ఉమ్ము రాసి ఆయన కన్నులు తెరిచాడు. ఉమ్ము రాసి తెరిచాడు. ఆ చెంగు పట్టుకొని ఆమె స్వస్థత పొందింది. చెంగు పట్టుకొని ఒక పాపాత్మ స్త్రీ వచ్చి చాలా విలువైన అత్తరుబుడ్డిని పగలగొట్టి యేసుప్రభు పాదాల మీద, తల మీద, పాదాల మీద పోసి ఆయన పాదాల్ని ముద్దాడింది. అర్థమవుతుందా? ఆయన నీడ తగిలితే మన బ్రతుకులు బాగుపడతాయి. స్తోత్రం చెప్పండి. ఆయన నీడ వలన, ఆయన నీడలో మనకి స్వస్థత, ఆ నీడలో మనకి ఆశీర్వాదం, ఆయన ఉమ్ములో, ఆ నడకలో ఆశీర్వాదము. అలాంటిది ఎంతోమంది తమ కష్టార్జితాన్ని తీసుకొని వచ్చి ప్రతి శుక్రవారము ఇక్కడ విలువైన కష్టార్జితంలో తీసుకొచ్చి ఎవరికి తోచింది వారు తీసుకొచ్చి ఇక్కడ వండి పెడితే తినకుండా పోతున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని మందిరములో ఆ 2 మెతుకులు నీ ఆయుష్ కాలాన్ని, నీకు నూతన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తి. కొంతమంది హైందువులు అంటారు, అమ్మా నువ్వు తిరుపతి వెళ్తున్నావా? వెళ్తున్నాను. తిరుపతి వెళ్తున్నావా? వెళ్తున్నానండి.
అన్నవరం వెళ్తున్నాం, వెళ్తున్నాం, సింహాచలం వెళ్తున్నాం. అయితే అమ్మమ్మ పక్కింటోళ్ళు వచ్చారు, మేము వెళ్ళలేకపోతున్నాం కనుక అక్కడి నుంచి కొంచెం ప్రసాదం తీసుకురండి. విన్నారా లేదు? విన్నదే చెప్తున్నాను, నేను చూసింది చెప్తున్నాను. కొంచెం ఆ ప్రసాదం తీసుకొని వస్తే, కొంచెం ఆ ప్రసాదం. వాళ్ళు అక్కడ నుంచి 3 రోజులు 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి వస్తే 3-4 రోజులు పడుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత అమ్మా ఇదిగో అక్కడ నుంచి ఈ ప్రసాదం తెచ్చానంటే మీరు నమ్మరు. నేను చూశాను చాలామందిని, నేను చూశాను ఆ ప్రసాదం ఇలాగ వేసినప్పుడు. ప్రసాదం అంటే ఏంటది? ఏంతో చేస్తారు చెప్పండి? ఏంటి ప్రసాదంలో ఏటేటి ఉంటుంది అమ్మా? పులిహార, లడ్డు, పులిహార ఇలాంటివి ఉంటాయి. పులిహార ఎన్ని రోజులు ఉంటుంది బయట పెడితే చెప్పండి? ఎన్ని రోజులు? మా కుమార్ నీకేడు తెలియనట్టు సోత్రం అమ్మాయిక, నువ్వు సమస్తం తెలిసి నీకు తెలియనట్టుగా ఉంటావు. ఇక్కడ 3 రోజులు ప్రయాణం. ఎన్ని రోజులు ప్రయాణం? 3 రోజులు ప్రయాణం తర్వాత ఆ పులిహారి, ఆ యొక్క ఆకులు, ఇస్రాకులు కట్టుకొచ్చిన పులిహారి తీసుకొచ్చి, అక్క వదినమ్మా, తల్లి ఇలా రా అని చెప్పి ఆ పులిహారులో ఉన్న 2 మెతుకులు వేస్తే ఇలా పట్టుకొని కళ్ళుకి అద్దుకొని ఇది ఎంతో అదృష్టం అనుకొని వారు తింటారు. ఇది భక్తి. నీకెక్కడ బిర్యానీ వండినా తినవు, చికెన్ వండినా తినవు, ఏటో ప్రెస్టేజ్. వాళ్ళ భక్తి ఎలాగుంది, నీ భక్తి ఎలాగుంది? ఏటో మా నాన్నగారు ఏదో రాయల్ ఎంపరర్ లాగా, మీ బాబుగారులు, మీ నాన్నగారులు, మీ భర్తలు కలెక్టర్లాగా, గెజెట్ ఆఫీసర్లాగా, లేకపోతే ధనవంతుల్లాగా. దావీదు తప్పు చేస్తున్నావయ్య అంటే రాజు సరి చేసుకున్నాడు. ఈరోజు మన బ్రతుకులు సరి చేసుకోవడానికి ఇష్టపడి నీ మార్గం నీకు అది నీకు సరిగా అనిపిస్తూ ఉంది. నేను చెప్తున్న సేవకుడిగా, నీకు మందిరంలో ఏమి ఉన్నా సరే అది దేవుడిచ్చినది. మందిరంలో ఆహారం ఉండునట్లుగా నీ 10వ వంతు తీసుకుని వచ్చి మందిరంలో పెట్టాలా. ఆ మందిరంలో ఇచ్చి ఆహారం ఉండాలా. ఆ మందిరంలో ఉన్న ఆహారం తినటం వలన దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీకు తెలుసా ఎందుకంత? అయ్యా దొరకదయ్యా, ఎవరికో కానీ దొరకదయ్యా అని వారు మహాభాగ్యముగా 2 కళ్ళు కద్దుకొని 3 రోజుల తర్వాత తీసుకొచ్చినట్టు పులిహారిని ఎంతో చక్కగా దైవ భయముతో, భక్తితో, శ్రద్ధతో తీసుకుంటారు. మీరు ఎక్కడున్నారంటే, మేమండి గాల్లోనే నడుస్తామండి, మాదంతా హైఫై అండి అంటారు. తప్పు, చాలా తప్పు మీరు చేస్తుంది. మీరంటే ఎవరు చేస్తున్నారు వాళ్ళకి, అందరికి అనట్లేదు. ఈ వాక్యం చెప్తుంది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కను. హేరోదు తప్పు చేసినప్పుడు, హేరోదు పొరపాటు చేసినప్పుడు అది ఆయనకి బాగా అనిపించింది. నేను సరి చేసుకుని అనుకున్నాడు, ఇది నాది తప్పు కాదు అనుకున్నాడు. దైవజనుడు వెళ్ళి చెప్పాడు, నాయనా ఇది నీవు చేయకూడదు. కానీ ఏం చేశాడు? సరి చేసుకోలేదు. వాడికి అదే నా కరెక్ట్గా అనిపించింది. ఏం చేసిందంటే చివరికి మరణానికి, శాపానికి, నరకానికి ఆయన తరువాత ఆ రాజ్యము నిలబడలేదు. దావీదు రాజ్యము స్థిరపడింది. దావీదు యొక్క పిల్లలు ఆశీర్వదించబడ్డారు. ఆయన రాజ్యం ఈనాటికి కూడా భూమి మీద ఉంది. అదే తప్పు, అదే పొరపాటు చేసిన హేరోదు యొక్క రాజ్యము నిలవలేకపోయింది. సరి చేసుకోండి. అతిక్రమము తప్పు. వాక్యం ఏదైతే చెప్పబడుతుందో, వాక్యంలో ఏదైతే రాయబడిందో దానిని బట్టి సరి చేసుకోవాలా. నీ గర్వము, నీ అహంకారము, నీ స్టేటస్, నీ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, పద్ధతులు అన్నీ మన ఇంట్లో. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనందరము ఒక రక్తములో కడగబడిన వారము. స్తోత్రం చెప్పండి. అందరిలో ఆ స్వభావం ఉండాలి తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు నిందించుకొని కలహాలు, గొడవలు, అసూయ, ద్వేషం ఏంటి? ప్రభు అన్నాడు, ఇదిగో నీ సహోదరు మీద నీకు ద్వేషం ఉంటే, సహోదరుడి మీద ఏదైనా ద్వేషం ఉంటే, నాకు కోపం వస్తే మాట్లాడడం మానేస్తాను, కానీ అది నష్టపోవాలి, పాడైపోవాలను.
వాక్యం చెప్తాము, నాకు నచ్చకపోతే నేను మాట్లాడను తప్ప వాళ్ళు పాడవ్వాలనుకో. వాడు బ్రతుకు బాగోకపోతే దైవజనుడు కనుక వాడు సరి చేసుకోవాలని ప్రార్థన చేస్తాం, అంతే తప్ప ద్వేషం మనసులో పెట్టుకోకూడదు. ప్రియులరా, నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. త్వరగా ముగించుకుందాం. అమ్మా 26 16 అనుకో. 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. దయచేసి అందరూ చదవండి, చెప్పండి. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అందరూ చెప్పండి రా, చెప్పమ్మా గట్టిగా. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి అతడు స్థిరపడిన బాగుపడిన తర్వాత, స్థిరపడిన తర్వాత, మేలు పొందిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, మేలు స్వస్థత స్థిరపడిన తర్వాత ఏమైందట? అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. అతడు బాగుపడిన తరువాత, అతడు స్థిరపడిన తరువాత, అతడు ఏది లేనప్పుడు రాజ్య పరిపాలనకు వచ్చాడు రాజు అయిన ఉజ్జయ. 16వ సంవత్సరంలో రాజు అయిన ఉజ్జయ దేవుని దగ్గరికి వచ్చాడు. చాలా యథార్థంగా ప్రారంభంలో ఉన్నాడు. ప్రారంభంలో ఎలాగొన్నాడు? 4వ వచనం చూడమ్మా, 26:4. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. మొట్టమొదటి విషయము, ఉజ్జయ రాజు జీవితంలో చాలా యథార్థంగా ప్రవర్తించాడు. స్తోత్రం చెప్పండి. మీరు కూడా దేవుని దగ్గరకు వచ్చిన కొత్తలో, దేవుని నమ్ముకున్న కొత్తలో, దేవుని దగ్గరకు వస్తున్నటువంటి కొత్తలో చాలా చక్కగా దేవుని వాక్యం అంటే భయపడతావు, దేవుని వాక్యం అంటే ప్రేమిస్తూ, దైవజనుడు అంటే గౌరవిస్తూ, దైవజనుడు అంటే ప్రేమిస్తూ, దైవజనుడికి ఆతిథ్యం ఇస్తూ, అయ్యో దేవుని సేవకుడు అంటాం. ఇతడు కూడా ఏం చేశాడంటే ప్రారంభంలో చాలా యథార్థంగా ఉన్నాడు. 5వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడు, 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అతడట, ఉజ్జయ రాజు దేవునిని ఆశ్రయించాడట. స్తోత్రం చెప్పండి. ఆశ్రయించునంటే దేవుని దగ్గరికి వెళ్ళుచూ ఉండాడు. దేవుని పాద దగ్గరికి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళాడు, ప్రతి క్షణం ప్రార్థన, రాత్రి పగలు ప్రార్థన, నిత్యం ఆయన ఆశ్రయిస్తూ ఉండేవాడట. ఏం చేసేవాడు? అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. స్తోత్రం చెప్పండి. ఆశ్రయించడం అంటే ఏంటి? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినంత కాలము దేవుడు అతను వర్ధిల్లింపజేసి. దేవుని స్తోత్రం అండర్లైన్ చేసుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. అతడు అంటే రాజైన ఉజ్జయ దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింపజేసెను. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినంత కాలం నీ బ్రతుకు బాగుంటుంది. దేవుని పని చేసినంత వరకు నువ్వు బ్రతుకు బాగానే ఉంటుంది. దేవునికి లోబడినంత వరకు నీ జీవితము చాలా వర్ధిల్లుతూ ఉంటుంది. దేవుని దగ్గరకు వచ్చినాక వర్ధిల్లిన తర్వాత, బాగుపడిన తర్వాత, ఇందాక చెప్పాను కదా, ముందు మనకి ఏమి ఉండదు.
ఇతను కూడా ఏమీ లేదు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, ప్రార్థన అన్నాడు, ఉపవాసం అన్నాడు, చాలా చేశాడు. అవన్నీ చూసి దేవుడు ఏం చేశాడంటే ఆయనను స్థిరపరిచాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? నీ వ్యాపారాన్ని స్థిరపరుస్తాడు, నీ పిల్లలను స్థిరపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. ఎప్పుడూ నీవు ఆయనను ఆశ్రయించినంత కాలము. మరలా చెప్తున్నాను, అతడు దేవుని సన్నిధికి వెళ్ళినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింపజేశాడు. ఇప్పుడు వర్ధిల్లింపజేయాలా? అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా? వాక్యం ఏం చెప్తుంది? అతడు వర్ధిల్లాడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి పగలు రాత్రి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. వారం తర్వాత, నెల రోజుల తర్వాత సెలబ్రిటీస్ అనండి, చెప్పండి. సెలబ్రిటీస్ చెప్పండి. అంటే సెలబ్రిటీస్ అంటే ఏంటి తెలుగులో? నాకు తెలీదు. సెలబ్రిటీస్ అంటే, సెలబ్రిటీ అంటే నాకు తెలియదు. ఈ పెద్ద పెద్ద సినిమా యాక్టర్లని, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ధనవంతులు సెలబ్రిటీలు అంటారు. అంటే అది నాకు తెలీదు. సెలబ్రిటీ అంటే వాళ్ళు అంత అంత ఉన్నతంగా ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడప్పుడు కనబడతారు. వాళ్ళే సెలబ్రిటీలు అంటారు. రోజు కనబడనుకో, నేను సెలబ్రిటీని కాదు, రోజు కనబడుతుంటాను. కానీ నువ్వు అప్పుడప్పుడు కనబడతావు, వారానికి ఒకసారి. అది కూడా గంట టైం ఇస్తావు నువ్వు. ఎవరికి? సెలబ్రిటీ. మరి నువ్వు దేవునికి ఒక గంట టైం ఇస్తావు. సీఎం నీ గంట సేపు మాట్లాడతాడా నీకు? ఏమండి, ప్రధానమంత్రి నీతో గంట మాట్లాడతాడా? చెప్పరే. 2 నిమిషాలు హాయ్, ఒక్క నిమిషం నీతో మాట్లాడితే 100 ఫోటోలు తీసేసి ప్రపంచం అంతా, ఇగో మోడీ గారు నాతో మాట్లాడారు, మోడీ గారు నాతో మాట్లాడుకొని ఇంకా అన్ని ఛానల్లో నువ్వే కనబడతావు. అతను పెద్ద స్థాయిలో ఉన్నాడు కనుక, ప్రధానమంత్రి కనుక ఆయనతో మాట్లాడితే పెద్ద విషయం. ఆయనకంటే గొప్పవాడు, ప్రతిరోజు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నవాడు నా ప్రభు. అతనికంటే సెలబ్రిటీ అయినా ఆయనతో మాట్లాడడానికి నీకు సమయం లేదంటే నువ్వెంత సెలబ్రిటీయో చూడు. ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవడం వల్ల దీవించబడడం. యెహోవాని ఆశ్రయించినంత కాలము నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. అప్పుడు ఎట్టాగున్నావో ఇప్పుడు ఇంకా అంతగానో దారుణంగా ఉన్నారు కొంతమంది. అప్పుడు ఇంకా బాగుండేవారు కొంతమంది. భక్తి ఎక్కువైపోయి దిగజారిపోయిన స్థితిలో పాపపు అడుగుల్లోకి వెళ్ళిపోయినారు. వాక్యానికి మనసు ఒక చోటు. ఇప్పుడు ముగిస్తున్నాను ప్రియరా, నువ్వు వర్ధిల్లడం వలన దేవుడు మహిమపరచబడతాడు. ఆయన కోరుకుంటున్నాడు యేసు ప్రభు. మీరు బహుగా ఫలించడం బట్టి, మీరు బహుగా దీవించడం బట్టి, మీరు బాగా స్థిరపడడం బట్టి, నువ్వు వర్ధిల్లి బాగుపడితే, నువ్వు అభివృద్ధి చెందితే నా తండ్రికి మహిమ వస్తుంది, నా తండ్రికి మహిమ రావాలా అని నా ప్రభు కోరుకుంటున్నాడు. మీరందరూ పై స్థాయిలో నిత్యము దేవుని ఆశ్రయిస్తూ యథార్థంగా దేవుడి దగ్గర ఉండాలా, యథార్థంగా ఉండాలా, వాక్యానుసారంగా జీవించాలి. అతిక్రమమును, తప్పుని, పొరపాటుని జరుగుతాయి. పొరపాట్లు జీవితంలో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మనం మనుషులము మానవ స్వభావము గలవారము, పాప స్వభావము గలవారము. తప్పు చేయలేదు అన్నవాడు ఎవడు లేడు ప్రియులరా. ఆయన బైబిల్ ఆయనే చెప్పాడు. ఇదిగో పాపము లేదు అన్నవాడు ఎవడు లేడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. అందరం తప్పులు చేస్తాం, కానీ సరి చేసుకోవటము నీకు ఆశీర్వాదానికి మొదటి మెట్టు. స్తోత్రం చెప్పాలా? ఫస్ట్ మెట్టేటి? తప్పుని, పొరపాటు ఇది చేశానండి ఈ వారం, నెక్స్ట్ వీక్ అది చేయకూడదు. ఏదో అప్పుడు తెలియజేశానండి, అప్పుడు అర్థం కాలే. ఇప్పుడు నీకు చెప్తుంది క్లియర్గా వాక్యము. నీకు కరెక్ట్గా అనిపించవచ్చు, దావీదులాగా ఆయన కరెక్ట్ అనిపించింది తప్పు చేసినప్పుడు, కానీ దైవజనుడు చెప్పినప్పుడు సరి చేసుకున్నాడు. హేరోదు రాజు చేస్తుంది రైట్ అనుకున్నాడు, ఆయన నేను కరెక్ట్, నా ఇష్టం అనుకున్నాడు. దైవజనుడు చెప్పాడు, నాయనా అది తప్పు అని చెప్తే సరి చేసుకోలేదు.
మీరు దావీదులాగా ఉంటారా, మీరు హేరోదియా లేదా హేరోదులాగా ఉంటారా? మీరు సరి చేసుకొని వర్ధిల్తారా? సరి చేసుకోకుండా నా మార్గము నేను నాకు నచ్చిన రీతిలో ఉంటాను అనుకొని చెప్పి చివరికి చివరికి అది నరకానికి, శాపానికి తీసుకెళ్తుంది. ఏం కావాలా? సరి చేసుకుంటే వర్ధిల్తాము. రెండో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ముగిస్తా. రెండవది, రాజైన ఉజ్జియా స్థిరపడినంత వరకు దేవుడు ఆయనకట ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. చూడండి, ఆ మాట ఉంది 15వ వచనము. అది ఒక మంచి మాట, నాకు నచ్చిన మాట. 15వ మాట, 26-15. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము కలిగను. స్తోత్రం చెప్పండి. ఏ సహాయమో? కొంతమంది అంటారు ఊహించలేని సహాయం చేశారండి అంటారు. ఏంటంటారు? ఊహించలేదండి ఇంత సహాయం వస్తుందని, నేను అనుకోలేదండి అమ్మ సహాయం చేస్తుందని, నేను అనుకోలేదని మా అన్న సహాయం చేస్తాడని, నేను అనుకోలేదని మా అమ్మ సహాయం చేస్తా అనుకొని ఆశ్చర్యంగా నాకు సహాయం వచ్చి, ఊహించలేని సహాయం అంటారు. కానీ అట స్థిరపడినంత వరకు. ఎప్పటి వరకు? స్థిరపడినంత వరకు. ఎప్పుడు ప్రారంభించాడు యాత్ర? ఆ యొక్క రాజ ప్రయాణాన్ని ఎప్పుడు ప్రారంభించాడంటే ఆయనకు 16 సంవత్సరాలు ఉండినప్పుడు. ఉజ్జియాకు 16 సంవత్సరాల వయసులో సింహాసనం మీద కూర్చున్నాడు. ఏం పరిపాలన చేస్తాడు? పరిపాలన చేయలేడు. కనుక ఏం చేశాడంటే, దేవా ఈ ప్రజలను పరిపాలించుటకు, నడిపించుటకు కావలసిన జ్ఞానమును, శక్తిని నాకు దయచేయని ఈ రాజును ఉజ్జియా ఏం చేశాడంటే దేవునిని ఆశ్రయిస్తూ ఉండేవాడు. దేవుని దగ్గరికి వెళ్తూ ఉండేవాడట, ఆశ్రయిస్తూ ఉండేవాడట. దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని వర్ధిల్లింపజేస్తూ వచ్చాడు. ఎలా చేశాడు? ఆశ్చర్యకరమైన సహాయం ఇచ్చి రాజైన ఉజ్జియాని వర్ధిల్లింపజేశాడు, స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం. ఎప్పటి వరకు వచ్చిందట సహాయం? ఎప్పటి వరకు వచ్చింది? చెప్పరేటరా? స్థిరపడినంత వరకు. చెప్పండి, ఎప్పటి వరకు వచ్చింది? బాగుపడినంత వరకు దేవుడు ఆయనకి ఆశ్చర్యకరమైన సహాయము చేశాడు. పాపం నెక్స్ట్ వచనంలో ఉంటుంది, అయితే అతడు స్థిరపడిన తరువాత. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి ఏమైందట? చెప్పండి. ఎందుకు చెడిపోయాడు? మనసులో చెప్పండి. 16 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాలు స్థిరపడినంత వరకు దేవుడానికి సహాయం చేస్తూ వచ్చాడు. స్థిరపడిపోయాడు. ఏమైపోయాడు? స్థిరపడిపోయాడు. నీవో ఇక్కడికి మొన్న కుటుంబం వచ్చిందండి, ఎవరో మా తెలీదు, తీసుకొస్తుంటారులేండి. ఇక్కడ వచ్చారు, 3 రాత్రులు 3 పగలు ఇక్కడ పెట్టి 3 రోజులు వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒక సమస్యతో వచ్చారు. తిండి లేని స్థితిలో వచ్చారు. ఆటోకు డబ్బులు లేని స్థితిలో వచ్చారు. ఆ రోజు మా పాస్టర్ అమ్మే ఆటో కట్టించి ఆటోకు డబ్బులు ఇస్తే 3 రోజులు మేము భోజనం చేసి చాలా దినాలు అయ్యిందని ఇక్కడ చెప్పారు. వారి కొరకు మేము ఉపవాసం ఉన్నాం. ఒక సమస్యతో వచ్చారు, చాలా కఠినమైన సమస్య. ఏంటి అంటే వాళ్ళకేదో చిన్న స్థలం ఉంది, అది చాలా లింకుల వలన అది అవ్వట్లే, అమ్ముడు పోట్లా, కార్యం జరగట్లా. దేవుడు బోళ్ళు విషయాలు బయలుపరిచా. తర్వాత విషయము 3 రోజులు ఉపవాసం ఉన్న వారి కొరకు వారికి ఆశ్రమం ఇచ్చాము, భోజనం పెట్టాము, ప్రార్థన చేసాము, ఛార్జీ డబ్బులు ఇచ్చినాము. మీరు నమ్ముతారు లేదు నాకు తెలియదు, కానీ 4 రోజులు తిరగక ముందుగా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యం వారి జీవితంలో చేశాడు. అది అమ్మేశారు, అది అయిపోయింది. ఆ రోజు వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 10 లక్షలు ఇచ్చారు. వాళ్ళు అటు నుంచి ఇటు వెళ్ళాల,
ఎట్టు వెళ్ళాలా? సమస్య ఇక్కడ, వాళ్ళు ఉండేది ఇటు. సమస్య ఇక్కడ ఉంది, వాళ్ళు ఉండేది ఇటు. సమస్య కొరకు ఇక్కడ ఉండే ఉపవాసం దైవజనులు ఎవరో నాకు తెలియదు, ఎవరో తెలియదు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు చెప్పింది బయలుపరిచింది చెప్పి ధైర్యపరిచి సహాయం చేసి అన్నీ చేసి పంపించినాం. 4 రోజుల తర్వాత ఆ వ్యక్తి 10 లక్షల చేతిలో పడితే ఇట్నుంచే వెళ్తా ఉన్నాడు. ఎలాగెళ్తున్నారు? ఇల్లు దాటి వెళ్తున్నారు, ఈ మందిరం దాటి వెళ్తున్నారు, దైవజనుడు దాటి వెళ్తున్నారు. కానీ దైవజనుడు గుర్తులేదు. కష్టంలో నష్టంలో ఎలాగుంటారు? తిండి లేనప్పుడు, బట్టలేనా? ఈయన అలాగే ఉన్నాడు. ఏమీ లేనప్పుడు దేవుడు 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 ఆశ్రయించాడు. దేవుడు స్థిరపరిచిన తరువాత ఏమయ్యాడట? ఏమయ్యాడు? ఏమి నాశనానికి ముందు మనసులో ఎర్రగబడిపోతున్నాడు. ఇంక నా యాంత్రం నేను స్థిరపడిపోయాను, నాకేం పర్లేదు, నాది అయిపోయింది, ఇంకా పాస్ట్ గారితో పని లేదు, ప్రార్థనతో పని లేదు, మందిరంతో పని లేదు, నేను వెళ్ళను, నేను ఎట్టే ఉంటాను. కొంచెం బాగుపడిపోయిన తర్వాత మన కుక్క బుద్ధి, మన వంకర బుద్ధి చూపిస్తాను చూడు. మన వంకర బుద్ధి, మన కుక్క బుద్ధి చూపిస్తే దేవుడు ఏం చేస్తాడు? కుక్క కాటుకి చెప్పండర్రా, కుక్క కాటుకి ఏంటి? మనం కుక్క బుద్ధి చూపించాం అనుకోండి దేవుడి దగ్గర, దేవుడు ఏం చూపిస్తాడు? ఉజ్జేకి ఇచ్చింది దేవుడే, ఉజ్జే దగ్గర నుంచి రాజ్యాన్ని తీసింది కూడా దేవుడే. బహుజాగ్రత్త దేవుడి దగ్గర. నీకు లేనప్పుడు ఎలాగున్నావో ఉండినప్పుడు కూడా అలాగే ఉన్నావు. ఉండినప్పుడు ప్రెస్టేజ్లు చేయకూడదు, ఉండినప్పుడు దేవుడి దగ్గర గర్వపడకూడదు, దేవుని సన్నిధిని అసహించుకోకూడదు, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధి అంటే నీకు అంత నిర్లక్ష్యం ఎందుకు? ఈరోజు తర్వాత అనుకున్నాను, నిన్నే పిలిచారు రండి అని. మేము చెప్పినాం, రాము, మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అన్నారు. అస్సలు ససే మీరు రాను. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఎవడ పెడితే తినడానికి మేమేమైనా చదువు సంధ్య లేకుండా, పని పాట లేకుండా లోకమే తిరుగుతున్నామా ఏంటి? మీకు ఒక మాట చెప్తున్నాను చూడండి. మీకు నచ్చొచ్చో నచ్చకపోవచ్చో, మీకు నచ్చొచ్చో నచ్చకపోవచ్చో, మీకు మేము విలువగా కనబడచ్చో కనబడకపోవచ్చో నాకు తెలియదు. కానీ మీ దృష్టిలో మేము విలువైన వారమో విలువ లేని వారమో మాకు తెలియదు. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఈ భూమండలం మీద ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎవరిని పిలవకుండగా మమ్మలను దేవుని రాజ్య స్థాపనలో పనివారుగా పెట్టుకున్నాడు. ఆయన పనివారు మేము, ఎవరికి మేము తల వంచన అవసరం లేదు. We are not servants. We are servants of a living God, Almighty God. సర్వోన్నతుడైన దేవుని సేవకుల మేము. మా విలువ మీకు తెలియకపోతే పర్వాలేదు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరిస్తాది ససేమీర జరగదది. మాకు దేవుడు ఒక ఉన్నతమైన పిలుపుతో మమ్మల్ని పిలిచాడు. నిన్ను పిలిచాడా? నువ్వు చూసావా? ఆయన్ని నీతో మాట్లాడా? నన్ను పిలిచాడు, నన్ను అభిషేకించాడో, నన్ను ప్రత్యేకపరిచాడో, నేను నమ్మకస్తుడిని అని ఆయన కనిపించి ఈ జీవము కలిగిన మహిమ కలిగిన పరిచర్యని దేవుడు నా చేతిలో పెట్టాడు. ఆయన దృష్టిలో నేను నమ్మకస్తుడిని కనుక ఆయన పనిని నా చేతిలో పట్టి, కుమారుడా దీన్ని కొనసాగించని నా తల మీద చెయ్యేసి నన్ను ఆశీర్వదించి నన్ను అభిషేకించి ఈ మహోన్నతమైన పని కొరకు నన్ను పిలుచుకున్న జీవము కలిగిన దేవుని సేవకుడు నేను. ఉన్నతమైన పిలుపులు ఉన్నవాడిని. మీ దృష్టిలో దాని విలువ తెలియకపోతే నేను చేయలేను, కానీ ఆ విలువ తెలియకపోతే నేను చేయలేను. కానీ మీరు బాగుపడిన తర్వాత గర్వపడకండి. నువ్వు వర్ధిల్లాలంటే ఫస్ట్ పొరపాటును సరి చేసుకోవాలి. రెండవదే, నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు యెహోవాను దేవుని మందిరాన్ని నిశ్చయము
దేవుని పాదాలు ఆశ్రయిస్తే మీరు వర్ధిల్తారు. మీరు వర్ధిల్తే నా దేవుడు మహిమ పొందుతాడు. అలాంటి కృప దేవాది దేవుడు మనందరికీ ఉదయకాల సమయంలో అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహామహిమతో భూమి మీదకి దిగి రాబోచున్నటువంటి యూదా గోత్రపు సింహమైనటువంటి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైనటువంటి అయా భూమికి ఆకాశములకు పునాదులు వేసిన వాడివి, ఆది సంభూతుడైన వాడువైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన, కొంతమంది వ్యక్తులు మా మధ్యలో పెట్టావు నాయన. ఒకరు బాగుపడడానికి, ఒకరు చెడిపోవడానికి కారణము బాగుపడాలని నువ్వు కోరుకుంటున్నావు నాయన. వర్ధిల్లాలని, స్థిరపడాలని సహాయం చేయుచున్నావు తండ్రి. మేము ఎంతవరకు నిల్చుంటున్నామో, సరి చేసుకుంటున్నామో మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి. మా బలహీనతలు, మా అతిక్రమములు, మా పొరపాటులు, మా బుద్ధిహీనత, మా నిర్లక్ష్యం ఆలోచి కొట్టివేసి ప్రభా ఎల్లప్పుడూ దైవజనుడు నోటి నుంచి వస్తున్న మాటకి తండ్రి అయా దావీదు వలె పొరపాటులు సరి చేసుకుంటూ నాయన జీవితాన్ని స్థిరపరచుకోవటానికి, వర్ధిల్లడానికి, బహుగా ఫలించడానికి మీ కృప అనుగ్రహించండి. 20,000 కుటుంబాలు, 100 మంది నిర్మాణముతో ఈ పరిచయాన్ని ఆశీర్వదించమని, కృప చూపించమని, మా ప్రతి బలహీనతను ఎదుట పెడుతున్నాం. నిత్యం మీ పాదాలు ఆశ్రయించి కృప దయచేయమని నజరేయుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.